నమస్తే మేడం. ఇప్పుడు నమస్తే మనం అండి. చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో జరిగే వార్లు కానీ ప్రజెంట్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ చేయడం జరిగింది. సో అవి చూసినప్పుడు మీ భావం ఎలా అనిపించింది? అంటే ఇది చాలా ఉపయోగకరమైన మాక్ డ్రిల్స్. ప్రజలకంతా దేశవ్యాప్తంగా ఇప్పుడున్న యువతకు ఇది చాలా అవసరము. వాళ్ళు వాళ్ళ సెల్ఫ్‌ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వేరే వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఈ మాక్ డ్రిల్ ద్వారా వాళ్ళకందరికీ కళ్ళకు అద్దినట్టుగా తెలిసింది. ఎందుకంటే మనం అస్తమానం టీవీల ముంగట కూర్చొని అక్కడ సిట్యుయేషన్ చూస్తున్నాం. కాకపోతే ఆ పానిక్ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఈ మాక్ డ్రిల్ ద్వారా అందరికీ తెలిసింది. సో 1971లో ఎప్పుడో చేశారు. దాని తర్వాత దాదాపు 50 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు కాబట్టి ఈ యువతకు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఐ రియల్లీ అప్రిషియేట్ సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ ని. చాలా మంచి డిసిషన్ తీసుకొని పబ్లిక్ అందరికీ కూడా ఇంత మంచి అప్రమత్తంగా ఉండాలి, ఎలా రియాక్ట్ కావాలి పానిక్ కాకుండా అనేది బాగా చెప్పేది. సో నేను అటాక్ భారతదేశం ఎలా మన దేశం అనేది అటాక్ చేయడం జరిగింది పాకిస్తాన్ మీద. సో వాళ్ళు భయపడడం జరిగింది లేదా అంటే వ్యతిరేక దాడి చేయడం జరుగుతుంది అంటారు నెక్స్ట్ వచ్చే దాంట్లో? ఎప్పుడైనా వార్లు ఉన్నప్పుడు ఎదురు దాడి కామన్. కాకపోతే వాళ్ళు ఒకసారి పాకిస్తాన్ వాళ్ళు ఊహించుకోవాలి వాళ్ళ శక్తి ఎంత ఉందో మన ఇండియాకి, మన భారత్ కి సంబంధించి. ఏంటంటే అరిచే కుక్కలు కరవమంటావు కదా, అదే విధంగా వాళ్ళు కూడా స్టార్టింగ్ ఏదో పెద్ద పెద్దగా అరిచిండ్రు. వాళ్ళ ఒక్క చిన్న ట్రైలర్ మాత్రమే. దీంతో వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నదో, ఇండియాతో పెట్టుకోవద్దు అని తెలుస్తుంది.